అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్ టన్నుల్లో ఆనందం. డెప్యూటీ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి సాదర స్వాగతం పలుకుతూ ఉన్నాము. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పైన ఏఎం రత్నం గారు ప్రెజెన్స్, దయాకర్ రావు గారు నిర్మాతగా, జ్యోతి కృష్ణ గారు అండ్ క్రిష్ గారి డైరెక్షన్లో, మనోజ్ పరమహంస గారు డిఓపిగా, ఎంఎం కీరవాణి గారి మ్యూజిక్ డైరెక్షన్లో, కేఎల్ ప్రవీణ్ గారి ఎడిటింగ్తో మన ముందుకు రాబోతున్నటువంటి చిత్రం హరిహర వీరమల్లు ప్రెస్ మీట్ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మీడియా మిత్రులందరికీ, అభిమానులందరికీ స్వాగతం, సుస్వాగతం. చరిత్రలో దేశం కోసం పోరాడినటువంటి యోధులు ఎంతోమంది ఉన్నారు. వారి గురించి మనకి తెలిసింది గోరంత, తెలియాల్సింది కొండంత. అలాంటి ఒక యోధుడి కథని మన ముందుకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు హరిహర వీరమల్లుగా, నిధి అగర్వాల్ గారు జోడీగా, అలాగే మొఘల్ ఎంపరర్గా బాబీ డియోల్ గారు, ఇక తనికెళ్ళ భరణి గారు, సత్యరాజ్ గారు, ఇలా ఎంతోమంది భారీ తారాగణంతో మన ముందుకు రాబోతున్నటువంటి చిత్రం హరిహర వీరమల్లు. ఈరోజు సాయంత్రం మనం ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా జరుపుకోబోతున్నటువంటి ఈ శుభతరుణంలో టీం అందరికీ కూడా శుభాకాంక్షల్ని తెలియచెప్తూ, భారీ బడ్జెట్తో, అద్భుతమైనటువంటి తారాగణంతో, అలాగే మనకి ఒక బ్యూటిఫుల్ స్టోరీ టెల్లింగ్తో, 6000+ విఎఫ్ఎక్స్ ఎఫెక్ట్స్తో, అద్భుతమైనటువంటి ఫైట్స్తో, బ్యూటిఫుల్ విజువలైజేషన్తో, బ్రిలియంట్ పర్ఫార్మెన్సెస్తో మనం చూడబోతున్నటువంటి హరిహర వీరమల్లు సినిమా మనందరం చూడడం కన్నా ముందు తన కళ్ళతో చూసి దీన్ని బాగా విజువలైజ్ చేసినటువంటి మా డిఓపి సినిమాటోగ్రాఫర్ జ్ఞానశేఖర్ గారితో పాటుగా మన మనోజ్ పరమహంస గారు, వారికి గట్టిగా ఒకసారి అభినందనలు తెలియజెప్పవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఈ సినిమాని తీయడం అనేది అంత ఈజీ విషయం కాదు. ఆ మాటకు వస్తే ఏ సినిమానైనా సరే విజువలైజ్ చేయడం అనేది కష్టమైనటువంటి విషయమే. దీన్ని ముందుగానే డైరెక్టర్ గారు ఆయన కలిసి ప్రీ విజువలైజ్ చేసి ప్రతి దాన్ని ఒక స్టోరీ బోర్డ్గా చేసుకొని ఈ సినిమాని మన ముందుకు తీసుకొని వస్తున్నారు. మనోజ్ పరమహంస గారు, మీకు హార్టీ కంగ్రాచులేషన్స్ తెలియచెప్తూ రిక్వెస్టింగ్ యూ టు ప్లీజ్ స్పీక్. అందరికీ నమస్కారం. యాక్చువల్గా మ్యామ్ చెప్పినట్టు జాయిన్ ద ఫిలిం మిడిల్లోనే జాయిన్ అయ్యాను. సో ఈ సార్ టుక్ ద బ్రేక్. సో ఈ టైంలో దే అప్రోచ్ మీ అండ్ మెయిన్ రీజన్ నేను ఎక్కువ ఎక్సైట్మెంట్గా ఉండేది దానికి. సో వెన్ దే షోడ్ ద ఫిలిం, వాట్ ఎవర్ దే షాట్ బిఫోర్ దట్, దట్ ఈస్ అన్ ఎపిసోడ్. సో ఎవ్రీబడి ఈస్ ఎక్సైటెడ్ అప్ దట్ పర్టికులర్ ఎపిసోడ్. సో నాకైతే ఇంకా ఎక్కువ ఎక్సైట్మెంట్ ఎంత వచ్చిందంటే, సో యాజ్ అ సినిమాటోగ్రాఫర్ వీ యూస్ టు చెక్ ఎవ్రీ ఫ్రేమ్స్ చెక్ చేసేటప్పుడు జనరల్గా ఎట్లా ఉంటుందంటే, ఒక పర్ఫార్మెన్స్ చేసేటప్పుడు వాళ్ళు ఒక పర్ఫార్మెన్స్ ఇచ్చేటప్పుడు ఆ లాస్ట్ ఫ్రేమ్కి ఫ్రీజ్ అయ్యి దానికి కావాల్సిన ఒక పర్ఫార్మెన్స్ ఇచ్చేస్తారు. బట్ నిన్న కూడా గ్రేడింగ్లో వచ్చి చౌకీదాన్ ఎపిసోడ్ చూసేటప్పుడు ఎవ్రీ ఫ్రేమ్లో ఒక ఇంతకు సార్ అంత పవర్ఫుల్గా చేశారు. నాకు ఇప్పుడు కూడా అర్థం కావట్లే. ఈ జస్ట్ పుట్ హార్ట్ అండ్ సోల్ in every single frame in that Chowkidana Explode, which I can